రష్యా మాజీ అధ్యక్షుడు మద్వదేవ్ ఇప్పుడున్న పుతిన్కి ముందు ఆయన వదిలేసినే ఆయన దగ్గర ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేజీబీ ఏజెంట్గా పనిచేస్తున్నాడే పుతిన్. ఆయన దిగిపోయి ఈయనకి అప్పచెప్పినటువంటి పరిస్థితి. సరే గోర్బచేవ్ అవన్నీ వదిలేస్తే ఆ తర్వాత కాలంలో జరిగినట్టు ఈ మద్వదేవ్ ఇప్పుడు పుతిన్ టీంలో వన్ ఆఫ్ ద మెంబర్, కీలకమైనటువంటి మెంబర్. మద్వదేవ్ మీద ఇప్పుడు ట్రంప్ విరుచుకుపడుతున్నాడు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. మద్వదేవ్ లాంటి వాళ్ళకి పిచ్చెక్కిపోయింది అంటున్నాడు. అంత దారుణంగా అటాక్ చేయడానికి ట్రంప్కి కారణం ఏంటంటే ఆయనకి పిచ్చెక్కిచ్చే మాట మాట్లాడాడు. ఏమనంటే భారత్ రష్యాల మీద కడుపు మండిపోయిన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, అవి డెత్ ఎకానమీస్, వాటి గురించి ఆలోచించాల్సిన పని లేదని. దానికి ఆయన చెప్పినటువంటి మాట మద్వదేవ్ ఏమనంటే రష్యా ఎకానమీ డెత్ అయితే ఈ పాటికి అమెరికా మునిగిపోయేది అని. రష్యా దగ్గర ఒక సిస్టమ్ సెట్ చేసేసి ఉంచారు, ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట. వాళ్ళ దేశం మీద అణుబాంబులు పడినా, వాళ్ళ అధ్యక్షుడు చనిపోయినా, వాళ్ళకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రమాదం సంభవించిన అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర ఉన్న అణుబాంబులు యాక్టివేట్ అవుతాయి. వాటి టార్గెట్ యూరప్ దేశాలు, ఫస్ట్ అమెరికా. మా డెత్ ఎకానమీ అయితే మా ఆటోమేటిక్గా మా అణువస్త్రాలు వచ్చి అమెరికాని నాశనం చేసి ఉండేవి, కాబట్టి అది గుర్తుపెట్టుకో అని చెప్పాడు. దాంతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ రెచ్చిపోతున్నాడు ట్రంప్.